ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. నిధాయ హృది విశ్వేశం విధాయ గురువందనం. బాలానాం సుఖబోధాయ క్రియతే తర్కసంగ్రహః. మనము తర్కసంగ్రహము అనే ఒక తర్కశాస్త్రము యొక్క ప్రాథమిక గ్రంథంలో ఉండే విషయాలని చక్కగా తెలుసుకుందాము. అసలు మొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, భారతీయ వాంగ్మయం ఏదైతే ఉన్నదో ఆ వాంగ్మయం అంతటికీ కూడా వేదాలే మూలము అని మనకి తెలుసు. మరి వేదాలు మూలములైనవి, బాగున్నాయి. ఇంకా వాంగ్మయంలో ఇంకేమున్నాయి వేదాలు కాకుండా అంటే, రకరకాలైనటువంటి గ్రంథాలు మనకి ఉన్నాయని తెలుస్తున్నాయి. ఎలాంటివి అంటే పురాణాలు, స్మృతులు, ఇతిహాసాలు, వీటితో పాటుగా వేదాంగాలు, దర్శనాలు అనేవి కూడా కనిపిస్తున్నాయి. ఈ వేదాంగాలు అనేవి ప్రధానంగా వేదముల యొక్క స్వరూపాలని, వేదార్థములను సంరక్షించడానికి, తెలియజేయడానికి బయలుదేరాయి. దర్శనాలు అనేవి మాత్రము వేదము యొక్క నిజమైన తత్వం ఏమిటి అనేది తెలియజేయడానికి బయలుదేరాయి. సరే, ఈ దర్శనాలు రెండు రకాలుగా అనుకోవచ్చు. మనం వేదాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆస్తిక దర్శనాలనే మాట్లాడాలి. దృశ్యతే అనేనా అనే వ్యుత్పత్తి వలన చూపించేటిది, మార్గమును చూపించేటిది అనే అర్థం మనం తీసుకోవచ్చు. అది చూపించిన మార్గంలో మనం గనక ఈ ప్రపంచాన్ని చూస్తే నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోగలుగుతాము అనేది దాని అభిప్రాయం. సరే, ఈ ఆస్తిక దర్శనాలు 6 రకాలుగా ఉంటున్నాయి. వైశేషికము, న్యాయము, యోగము, సాంఖ్యము, మీమాంస, వేదాంతము అని మొత్తం 6 రకాలుగా ఈ దర్శనాలు ఉంటున్నాయి. దీనిలో ప్రాథమికంగా న్యాయము, వైశేషికము వేరువేరు దర్శనాలుగా మొదలైనా కూడా కాలక్రమేణా ఈ రెండు కలిసి తర్కముగా అవతరించింది. దాన్ని అప్పటి నుంచి తర్కము అనడం మొదలుపెట్టారండి. సరే, ఇది ఎప్పటి నుంచి అంటే ఇంచుమించు 13వ శతాబ్దం నుంచి కూడా ఈ తర్కము అనే పేరు దీనికి వచ్చింది. దానికి ఆద్యులు వచ్చేసి రెండింటినీ కలిపి కొంచెం ముందరికి తీసుకొని వెళ్ళిన వారు గంగేశోపాధ్యాయులు అని చెప్పచ్చు. వీరు నవద్వీప వాసులుగా ప్రసిద్ధులు. వారి తర్వాత చాలామంది గొప్ప గొప్ప పండితులు దీనిలో మరింత పురోగతిని సాధించారు. ఈ తర్కము అనే దాని యొక్క ప్రాథమిక విషయాలు తెలియజేయడానికి మన తెలుగువారైనటువంటి అన్నం భట్టుల వారు తర్క సంగ్రహము అనే ఒక గ్రంథాన్ని రాశారు. ఈ తర్క సంగ్రహంలో న్యాయము నుండి, వైశేషికాల నుండి కూడా కావాల్సినటువంటి పదార్థాలని సంగ్రహించి సంస్కృతము తెలిసిన వారికి, కోశాదులు అంటే అమరకోశాదులు తెలిసిన వారికి, వ్యుత్పన్నులకు అర్థమయ్యేటట్టుగా రాశాను అని వారు చెప్తూ ఉంటారు. సరే, ప్రకృతంలో మరి అందరికీ సంస్కృతం రావడం కొంచెం కష్టంగా ఉంది. కానీ తర్కశాస్త్రంలో ఏమున్నదో తెలుసుకోవాలనే జిజ్ఞాసులు చాలామంది ఉన్నారు. వారందరి కోసం కూడా నేను ఈ వీడియో సిరీస్ని చేస్తున్నాను. దీనిలో ఇంచుమించు 20 పాఠాలు ఉంటాయి. మొదటి పాఠం కాకుండా మిగతా పాఠాల్లో నా దగ్గర హైదరాబాద్ నగరంలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులకి నేను లైవ్గా చెప్పిన పాఠాన్ని మీతో పాటు నేను షేర్ చేసుకుంటాను యూట్యూబ్ ద్వారా, లేకపోతే మిగతా మాధ్యమాల ద్వారా. కాబట్టి మొదట చూసుకుంటే కనుక అన్నం భట్టుల వారు ఒక మంగళాచరణాన్ని చేశారు, మంగళ శ్లోకాన్ని రాశారు. ఎందుకు మంగళం చేశారు అంటే విఘ్న నివారణార్థం, విఘ్నాలు తొలగాలి అనే ఉద్దేశంతో మంగళం చేశారు. అది
నిధాయ హృది విశ్వేశం విధాయ గురువందనం బాలానాం సుఖబోధాయ క్రియతే తర్క సంగ్రహ. 4 పాదాలు 4 వాక్యాలుగా మనం చెప్పుకోవచ్చు. విశ్వేశం హృది నిధాయ, ఈ జగత్తంతటికి కూడా శాసకుడైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనస్సులో నింపుకొని ఉంచుకొని, గురువందనం విధాయ, ఈ సాంప్రదాయాన్ని నాకు పరిచయం చేసినటువంటి మద్గురువరేణ్యులను నమస్కారాన్ని చేసి, సుఖబోధాయ బాలానాం సుఖబోధాయ, బాలురు అంటే ఇక్కడ చిన్నపిల్లలు అని కాదండి, అంటే వాళ్ళ వయస్సు బట్టి బాలత్వం ఇక్కడ నిర్ధారణ చేయట్లేదు, వాళ్ళ విషయాన్ని బట్టి. ఏమిటా విషయము అంటే అధీత కావ్యకోశాది అనధీత న్యాయశాస్త్ర అంటున్నారు. అంటే కావ్యకోశాదులు చదువుకొని న్యాయశాస్త్రాన్ని చదువుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము, అది కూడా ఎలాగా, సుఖబోధాయ, సుఖంగా అనాయాసంగా వాళ్ళకి తర్కములో ఉన్నటువంటి విషయాలు తెలియాలి అనే ఉద్దేశ్యంతో ఏం చేస్తున్నారట, క్రియతే తర్క సంగ్రహ క్రియతే, తర్క సంగ్రహము అనేది చేస్తున్నాను. తర్క్యంతే ప్రతిపాద్యంతే ఇది తర్కాః తేషాం సంగ్రహ తర్క సంగ్రహ అని దీని వ్యుత్పత్తి కూడా మనం తెలుసుకోవచ్చు. సరే, దీనిలో వీరు ఎలా మనకి తర్కశాస్త్రాన్ని పరిచయం చేస్తున్నారు అంటే, మొదట ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా 7 పదార్థాలుగా విభాగం చేస్తున్నారు. ఏంటది? ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ భావా సప్త పదార్థా అని. అంటే మనకి ప్రపంచంలో కనిపిస్తున్నటువంటివన్నీ కూడా ఈ 7 ఉంటాయి. అంటే 7 రకాలుగానే ఉంటాయి. కనిపిస్తున్నవి కానివ్వండి, తెలుసుకుంటున్నవి కానివ్వండి. కనిపించడం అంటే ఇక్కడ కేవలం కళ్ళకి కనిపిస్తున్నాయని కాదు, తెలుస్తున్నవన్నీ ఉన్నవన్నీ ఏమిటి 7 రకాలుగానే ఉన్నాయి. ఏమేమిటి? ద్రవ్యము. ద్రవ్యము అంటే ఇక్కడ గుణము కలిగినది లేక క్రియ కలిగినది అని చెప్పుకోవచ్చు. గుణము అంటే క్వాలిటీ అని మనం ఆంగ్లంలో చెప్పుకోవచ్చు. ఇక్కడ గుణము అంటే దోషానికి వ్యతిరేకమైన గుణము అని కాదు, ఉండేటిది అని అనుకోవచ్చు. అలానే క్రియ. క్రియ అనగా ఇక్కడ ఆంగ్లంలో యాక్షన్ అని అంటాము, పని అని అనుకోవచ్చు. సో గుణము కలిగినది లేక క్రియ కలిగినది ద్రవ్యము. రెండవది గుణం. గుణం ఇందా మనం చెప్పుకున్నాం కదా, ఉండేటిది, ఒక్కొక్కసారి తెలిసేటిది ఇత్యాదులు. దాని గురించి మనం పైన విపులంగా చెప్పుకుంటాం. ద్రవ్య గుణ. మూడవది వచ్చేసి కర్మ. కర్మ అంటే పని. సామాన్యము. సామాన్యము అనేది ఏమిటంటే ఒక సముదాయాన్ని పెద్ద సముదాయంలో నుంచి వేరు చేసే ధర్మాన్ని మనం సామాన్యము అని సాధారణంగా చెప్పుకోవచ్చు. అంటే ఎలాగా? ఇప్పుడు జీవరాశులు అన్నింటిలో నుంచి మనుష్యులను వేరు చేయాలి. మనుష్యులుగా జీవులేగా, చేతనమైనటువంటివన్నీ కూడా జీవులుగా మనం తీసుకుంటే ఈ సముదాయంలో నుంచి మనుష్యులను వేరు చేయాలి, వేరుగా చెప్పాలి. అంటే మనం ఏం చెయ్యాలి అంటే మనుష్యత్వం అనే ధర్మాన్ని ఉపయోగించి మనం మనుష్యులను వేరుగా చేస్తాం. కాబట్టి జీవులు అనే మహాసముదాయంలో నుంచి మనుష్యులు ఎలా వేరవుతారు? మనుష్యత్వం వలన వేరవుతారు. కాబట్టి ఇక్కడ మనుష్యత్వం అనేది సామాన్యం. దాని తర్వాత వచ్చేసి విశేషం. విశేషము అంటే ఆంగ్లంలో స్పెషల్ అనే అర్థం మనం వాడుతూ ఉంటాం కదా. సో ఈ విశేషం ఏమిటి అంటే సామాన్యం చేసే పనే చేస్తుంది, కానీ కొంచెము తేడా ఉంది. ఏంటా తేడా అంటే నిత్య పదార్థాలను వేరు చేసేటిది అని. నిత్య పదార్థాలు, అనిత్య పదార్థాలు అని 2 రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి. దానిలో నిత్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సజాతీయంగా ఉన్నటువంటి నిత్య పదార్థాలు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము పార్థివ పరమాణువులు నిత్యములు అని తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ప్రతి పార్థివ పరమాణువు చాలా డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఐడెంటికల్.
ఇప్పుడు ఒక పార్థివ పరమాణువు వేరొక పార్థివ పరమాణువు లాగా ఉండదు. ఈ పార్థివ పరమాణువు ఈ పార్థివ పరమాణువు కంటే చాలా డిఫరెంట్ అనే విషయం అంగీకరించాలి. ఇది వేరు అని చెప్పడానికి మనం వాడేది విశేషము అనేది. దాని తర్వాతది వచ్చేసి సమవాయ అని. సమవాయము అంటే నిత్య సంబంధము అనేది రెండు రకాలుగా చాలా సులభంగా మనం చెప్పుకోవచ్చు. నిత్యమైన సంబంధము, అనిత్యమైన సంబంధము అని. ఇక్కడ ఏదైతే నిత్య సంబంధం ఉన్నదో దాన్ని మనము సమవాయము అని అంటున్నాం. ఇక్కడ నిత్యము అంటే ఏంటి, సమవాయము అంటే ఏంటి, సంబంధము అంటే ఏంటి అనే విషయాలు పైన ఈ సమవాయ లక్షణాన్ని చెప్తున్నప్పుడు ఇంకా విపులంగా చెప్పుకోవచ్చు. ప్రకృతంలో మాత్రం నిత్యంగా ఉండే సంబంధము సమవాయము. వేటి సంబంధము అని మీరు అడిగితే కనుక ఒక రంగుకి ఒక ద్రవ్యానికి ఉండే సంబంధము. ఇప్పుడు ఈ బట్ట అనే ద్రవ్యానికి ఈ తెలుపు రంగుకి ఉన్న సంబంధాన్ని మనం సమవాయంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాతది వచ్చేసి అభావము. న భావ అభావ, లేకుండుట అనేది. ఈ లేకపోవడం అనేది 4 రకాలుగా ఉంటుంది. సరే, కేవలము ఉండకుండా ఉండడం అనేది లేకపోవడం, దాన్నే అభావ అని అంటారు. సో ఈ ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని వస్తువులు, అన్ని విషయాలు అన్నీ కూడా దీనిలోనే అంతర్భూతం చెందుతాయి. ఈ ప్రపంచాన్ని 7 రకాలుగానే మనం చూడొచ్చు అనే విషయాన్ని మనకి మొదట్లోనే తెలియజేస్తున్నారు. వీటినే మనం పదార్థములు అని అంటాము. ఈ పదార్థాలు 7 రకాలు అని తెలుసుకుందాం. దీని తర్వాత వచ్చేసింది గుణములు. పదార్థాలు 7 అని చెప్పిన తర్వాత, క్షమించండి, పదార్థాలు 7 అని చెప్పిన తర్వాత మనకి ద్రవ్యాలు 9 అనే విషయాన్ని చెప్తున్నారు. తత్ర ద్రవ్యాణి పృథివ్యప్తేజో వాయువాకాశ కాలదిగాత్మమనాంసి నవైవ అని. ఇప్పుడు మనకి నిజంగా ద్రవ్యాలంటే ఏంటి? ఇందాక ఏమన్నాను నేను? గుణములు కలిగినవి, క్రియలు కలిగినవి ద్రవ్యాలు అని చెప్పాను. కానీ విశేషంగా ఒక్కొక్కటి దాని పేరు చెప్తూ నేనేమి చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? పృథివ్యప్తేజో వాయువాకాశ కాలదిగాత్మమనాంసి నవైవ అని. పృథివీ అంటే మనం ఏదైతే భూమి అని అనుకుంటున్నామో అదే అనుకోవచ్చు, కానీ ఇంకొంచెం విస్తృతంగా ఉంటుంది. భూమి అంటే కేవలం కింద ఉన్నదిగా మనం భావిస్తాం. దేని మీద అయితే మనం నుంచున్నామో అది భూమి అని మనం అనుకుంటున్నాము. కానీ పృథివీ అనే దానికంటే ఇంకొంచెం విస్తృతమైనటువంటి అర్థం ఉంది. ఏంటది అంటే గంధవతి పృథివీ అని. గంధము కలిగినదల్లా పృథివీయే. గంధము అనగా ఆంగ్లంలో స్మెల్. సుగంధము, దుర్గంధము అని 2 రకాలుగా ఉంటుంది ఆ గంధము. ఆ గంధము కలిగినదల్లా కూడా పృథివీయే. అంటే మనకి సాధారణంగా స్థూలంగా కల్పిస్తున్నదల్లా కూడా పృథివీయే అని మనం చెప్పుకోవచ్చు. ఇది మొదటి ద్రవ్యము. దాని తర్వాత అప్, పృథివ్యప్ కదా, అప్. అప్ అనేది పకారాంత స్త్రీలింగ శబ్దము, నిత్య బహువచనం అంటాము. ఆపహ అని ఉంటుంది. బహువచనాల్లోనే రూపాలు ఉంటాయి. నీళ్లు అని ఏదైతే అంటున్నామో అది. సరే, నీళ్లు అనేది చాలా బాగానే మనకు తెలుసు. దీనికి కూడా లక్షణం చెప్తారు, పైన ఇంకా విస్తృతంగా చెప్తాము. ఇక్కడ కేవలం సూక్ష్మంగా శీత స్పర్శవత్య ఆపహ అనగా చల్లనైనటువంటి స్పర్శ కలిగినది అని అర్థం. సో అది 2వ ద్రవ్యము. 3వది వచ్చేసి తేజ. ఇది సకారాంత నపుంసకలింగ శబ్దం అండి. తేజ, తేజసి, తేజాంసి. తేజ అంటే ఉష్ణ స్పర్శవత్, వేడి స్పర్శ కలిగినది తేజస్సు అని చెప్తున్నారు. ఈ లక్షణాలన్నీ కూడా పైన మనం విస్తృతంగా నేర్చుకున్నాము. ఇప్పుడు కేవలము తేజస్సు అనేది ఒక ద్రవ్యంగా తెలుసుకుందాం. ఇది 3వ ద్రవ్యము. దాని తర్వాత వాయు అంటే గాలి అని అర్థం. ఈ గాలిని కూడా ఎలా చెప్తున్నారంటే రూపరహిత స్పర్శవాన్ వాయు అని. రూపము లేకుండా స్పర్శ మాత్రమే ఉండేటటువంటి ద్రవ్యము 4వ ద్రవ్యము వాయువు. దాని తర్వాత ఆకాశ.
శబ్దగుణకమాకాశం అని దాని లక్షణం. అంటే శబ్దము కలిగినది ఆకాశము. ఆకాశము అంటే ఖాళీ అని మనం చెప్పుకోవచ్చు అండి. ఆకాశం అంటే ఈ నీలము అంటే బ్లూ కలర్లో ఉండేదే ఆకాశము అని అనుకోకండి. దాన్ని కూడా ఆకాశం అనొచ్చు, కానీ అదొక్కటే ఆకాశం అని కాదు. ఆకాశము అంటే స్పేస్ ఆంగ్లంలో, దాన్ని మనం ఖాళీ అని అనుకోవచ్చు. సో ఇక్కడ ఖాళీ అనే దాన్నే ఆకాశంగా స్వీకరిస్తున్నారు. ఈ శబ్దానికి అధిష్టానము ఈ ఆకాశం అవుతుంది. దీనితో ఈ ఐదింటిని ఏమంటామంటే మనం పంచభూతాలు అంటాం. పృథివ్యప్ తేజో వాయు ఆకాశాలు. ఆకాశాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదింటినే మనము పంచభూతాలు అంటున్నాము. ఈ ఐదు కూడా ద్రవ్యాల క్రమంలో మొదటి ఐదు. ఈ ఆకాశం అయిపోయిన తర్వాత కాలహ, కాలము అనేది వస్తుంది. కాలము అంటే ఆంగ్లంలో టైం, సమయము అని మనం చెప్పుకోవచ్చు. సమయాన్ని గురించి అందరికీ ఇంచుమించు తెలిసే ఉంటుంది. దాని గురించి పైన విస్తృతంగా తెలుసుకుందాము. ఇది కూడా 6వ ద్రవ్యము అని మనం తెలుసుకుందాం ఇప్పుడు. దాని తర్వాత దిక్. దిక్ అనేది శకారాంత స్త్రీలింగ శబ్దం అండి. దిక్, దిశౌ, దిశ అని దాని రూపాలు. దిక్ అంటే ఆంగ్లంలో డైరెక్షన్ అని. దిక్కు అని మనం తెలుగులో వాడుకుంటూ ఉంటాం కదా, అదే. ఇవి 4 దిక్కులు అని ప్రసిద్ధము. దా విషయం కూడా మనం పైన లక్షణ పురస్సరంగా తెలుసుకుందాం. దాని తర్వాత వచ్చింది మనాంసి అని మూలంలో. మనాంసి అంటే మనస్, మనహ. ఇది సకారాంత నపుంసకలింగ శబ్దము. మనహ, మనసి, మనాంసి అని. సో మొత్తంగా ఇలాగా ఈ ద్రవ్యాలన్నీ కూడా 9 రకాలుగానే ఉంటాయి. ఈ ద్రవ్యాలు ఇంతవరకు మనం ఇవాళ తెలుసుకుందాము. మళ్ళా రాబోయే కక్షలో మనము గుణాల గురించి, కర్మల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి. ప్రతిసారి కూడా మనం చివరిలో మంగళ శ్లోకాన్ని ఉచ్చరిద్దాము. నిధాయ హృది విశ్వేశం విధాయ గురువందనం బాలానాం సుఖబోధాయ క్రియతే తత్క సంగ్రహ. హరి ఓం.